బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ 2 భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్సైట్లో ఉంచింది. 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ, ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలు ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం అయితే గురువారం బహిర్గతం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నిన్న ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి ఎస్బీఐ ఏదైతే సమర్పించిందో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో 2 ఫోల్డర్ల రూపంలో ఒకటి కొనుగోలు చేసినవి, 2 కొనుగోలు చేసిన తర్వాత ఎన్కాష్ చేసుకున్నవి కూడా 2 ఫోల్డర్ల రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి నిన్న సమర్పించారు. సమర్పించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెబ్సైట్లో సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం, అంటే ఒకరోజు సమయం ఉన్నప్పటికీ కూడా గడువుకు ముందే ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక 100 కోట్ల రూపంలో రాజకీయ పార్టీలకు, అంటే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా పలు సంస్థల నుంచి, కంపెనీల నుంచి వ్యాపారవేత్తలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో విరాళాలను వారికి పంపించారు. అంటే ముందుగా ఒక ఎలక్ట్రల్ బాండ్ ట్రస్టుల ద్వారా 4 ట్రస్టుల ద్వారా వీటిని కొనుగోలు చేసి ఆ ట్రస్టుల నుంచి డైవర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఫ్రూడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్, దీనికి అనేక మంది రాజకీయ పార్టీలకు విరాళాలు సమర్పించారు. సమర్పించిన తర్వాత అత్యధికంగా ఆ ఫ్రూడెంట్ ట్రస్ట్ నుంచి బీజేపీకి డైవర్ట్ అయినట్లు కూడా మనకు అక్కడ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఎలక్ట్రల్ బాండ్ల కొనుగోలు చేసిన పర్సంటేజ్లో 47%, దాదాపు 47%, అంటే 6,060 కోట్లకు పైగా, అంటే దీంట్లో ఇచ్చిన నివేదికల ప్రకారం అనధికారికంగా మాత్రం 11,000 కోట్లుగా మనకు తెలుస్తోంది. కానీ దాంట్లో నివేదికలు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే కొన్ని గణాంకాల ప్రకారం 6,000 కోట్లకు పైగా 47% అనేది బీజేపీకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. వాటితో పాటు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నివేదికలు దానిలో సమర్పించారు. ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి, అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్లు అంటే ఒక రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే సాధనంగా మాత్రమే వీటి వినియోగిస్తారు. ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఒకరు దేశంలో, భారతదేశంలోనే ఎవరైనా ఈ ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి లేక ఇద్దరు కలిసి ఈ ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసేందుకు అర్హులు. అయితే దేశంలోని 1% పైన, 1% కన్నా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న రాజకీయ పార్టీలకు ఎవరికైనా ఏ పార్టీకైనా ఈ విరాళాలు ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే 2017-2018 బడ్జెట్లో ఫైనాన్స్ బిల్లుకు సంబంధించి దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్లు అనేవి పరిగణనలోకి వచ్చాయి. అంటే వాడుకలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలకు, ఇటు కాంట్రాక్ట్ సంస్థలు కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ, ఇన్ఫ్రా కంపెనీలు అన్నీ కూడా రాజకీయ పార్టీలకు వారికి అవసరాల మేరకు విరాళాలు, అంటే ఏదైనా రాజకీయ పార్టీలు వారికి కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా దానికి ప్రతిఫలంగా వృత్తాభక్తిగా వీళ్ళు కాంట్రాక్టర్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం కానీ, రాజకీయ పార్టీ మీద అభిమానంతో, వ్యక్తుల మీద అభిమానంతో ఈ విరాళాలు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే విరాళాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేయడం. దానిలో అత్యధికంగా బీజేపీకి, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ టాప్ 5 ప్లేస్లో ఉన్నాయి. కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, ఇతర రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు కూడా, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఈ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా విరాళాలన్నీ వెళ్ళాయి. కానీ అత్యధికంగా బీజేపీకి ఎక్కువగా ఇవి వెళ్ళాయనేది ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి, అంటే ఇది చట్టవిరుద్ధం అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఇది ఇప్పటితో ఆపేసి దానికి సంబంధించి ఇప్పటివరకు సేకరించిన బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు, అంటే ఎలక్షన్ కమిషన్కు సమర్పించాలని కోరిన నేపథ్యంలో 12వ తేదీన ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి 22,000 ఎలక్ట్రల్ బాండ్లను సేకరించామంటూ కూడా, అంటే 2019 నుంచి 2023 వరకు
22,000కు సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్లు సేకరించాము. దానికి సంబంధించి మొత్తం ఎవరెవరు ఎంత నిధులను ఇవి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు ఇచ్చారనే దానిపై ప్రధానంగా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. మొత్తం ఇటు మెగా కృష్ణారెడ్డి 966 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. దాని ప్రతిఫలంగా మహారాష్ట్రలో ఒక కాంట్రాక్ట్ను కూడా 14,000 కోట్లకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ను కూడా అక్కడున్న బీజేపీ ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇతర ఇన్ఫ్రా కంపెనీలు కానీ కాంట్రాక్ట్ సంస్థలన్నీ కూడా బీజేపీకి ఎక్కువగా ఈ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చినట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం పొందుపరిచిన వెబ్సైట్లో ఈ ఎలక్ట్రల్ బాండ్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.